ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రతి కడపలో ఈ వ్యక్తి ఎవరో తెలుసు. జర్నలిస్ట్ సో కాల్డ్ యాంకర్ బాలాజీ తను చేసినటువంటి వ్యవహారంపై ప్రజలంతా కూడా వ్యతిరేకిస్తారు. ఎక్కడ లేదు కల్తీ. తప్పుని తప్పు అని చెప్పడం నేరం కాదు, కానీ అది చిన్నోడైనా పెద్దోడైనా ఎవడైనా సరే తప్పుని తప్పు అని చెప్పాలి. పిల్లలు పెద్దోళ్ళు తింటున్నారు. ఇప్పుడు నీ దగ్గరికి రాగానే నువ్వు ఎందుకు అంత టెన్షన్ పడ్డావు? తప్పు జరగనప్పుడు అంతగానో హైబత్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. దానికి డేట్ ఏముండదు సార్, అది 3 రోజులు 4 రోజులు వ్యాపారం సార్ అది అని మన పని ఏంది? నువ్వు పట్టుకున్నావు, నువ్వు ఫుడ్ ఆఫీస్కి ఫోన్ చేయి. నువ్వు ఫుడ్ ఆఫీస్కి ఫోన్ చేసి మమ్మల్ని పట్టి వాళ్ళు వచ్చి మాకు చెక్ చేస్తారు. వాళ్ళు ఇప్పుడు జిలేబీ ఉంది, ఎక్స్పైర్ డేట్ ఉందా, మైసూర్ పాక్ ఉంది, ఎక్స్పైర్ డేట్ ఉందా, మిక్చర్ ఉంది, ఎక్స్పైర్ డేట్ ఉందా, దానికల్లా లేవు కదా. అందువలన ఆయన నిలబెట్టి ఇది కాదు, నువ్వు పోలీసు వాళ్ళకి డబ్బులు ఇచ్చినవా అవి ఇచ్చినవా అనాల్సింది అవసరం లేదు. ఇప్పుడు ఆయన చూపిస్తున్నటువంటి ఒక బన్నులో పురుగు కనబడతా ఉంది. నేరం చేస్తే నేరమే కాదంటలేను, అది పెద్దోడైనా చిన్నోడైనా. కానీ మీ గొంతు కేవలం పేదోళ్ళ మీదనే పడుతుంది అంటే మాత్రం ఊరుకునేది లేదు. నిజంగా దానివల్ల ఏమైనా నష్టం జరుగుతుందంటే వీళ్ళందరూ కూడా శిక్ష అర్హులే అవుతారు. వీళ్ళందరూ కూడా దానికి సిద్ధంగా ఉన్నారు. వ్యాపారాన్ని వదిలేస్తామంటున్నారు. నువ్వేమో మీడియా పట్టుకొని ఇలా హరాస్మెంట్ చేసి ఇచ్చి పెడతీవి, ఫేస్బుక్లలో వాట్సాప్లలో దానిలో చేసేవి. రేపు వాళ్ళు ఆడడానికి అమ్మడానికి పోతే అతను పోయి ఫాల్ట్ ఉంది, మీడియాలో వచ్చింది దాంట్లో వచ్చింది అని చెప్పిపోతారు. వాళ్ళని ఏమైనా పోషిస్తావా నువ్వు? ఆ పేదోళ్లకు చదువుకోలేక ఏం లేక పూట గడవనీకే పొట్ట నింపుకోనీకే రెక్కలాడితే గాని డొక్కలాడని పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రోజు ఏ రెస్టారెంట్ కిచెన్ లో బ్యాక్టీరియా ఫామ్ కాకుండా ప్లేట్ బిర్యానీ మీ వరకు వస్తుంది చెప్పండి. సో ఇప్పుడు పక్కన ఒక లేడీ వచ్చి క్వశ్చన్ చేసింది కదా, ఆమె పబ్లికా యాంకర్? పబ్లిక్ సార్, ఆమె యాంకర్ కదా. ఆమె యాంకర్ కాదా సార్? పక్కన ఏమే ఉంటా సార్. ఆమె తిన్నదా బన్ను? తెలియదు సార్. ఆమె నేను మీకు చెప్పేది ఒక్కటే, నిన్ను ఎవరన్నా వచ్చి అట్లా అడిగినప్పుడు మాట్లాడడానికి ధైర్యం రావాలి. మైకు పట్టుకొని నీ ముందుకు వచ్చి నిలబడి మాట్లాడే హక్కు ఆయనకి ఎంతుందో, ఇక్కడ బ్రతికే టోన్ లాగా నీకు కూడా అంతే హక్కు నీ సమాధానం ఇచ్చేది. పెద్ద పెద్ద కళ్ళు షాపులల్లా అడ్డమైన మందులు కలిపి ప్రజలు పిచ్చోళ్ళు అయిపోతున్నారు, మెంటల్ ఎక్కిపోతున్నారు. కళ్ళు దాగి వాళ్ళని పోయి ప్రశ్నించండి. మందు దాగి లివర్లు ఖరాబ్ అయిపోతున్నాయి, పోయి గవర్నమెంట్ ని ప్రశ్నించండి. పెద్ద పెద్ద హోటళ్లల్లా ఫుడ్ పాయిజన్లు అయిపోయి ఎంతో మంది చచ్చిపోతున్నారు, వాళ్ళని పోయి ప్రశ్నించండి. గవర్నమెంట్ కాలేజ్ స్కూళ్ళల్లా పిల్లలు ఫుడ్ పాయిజన్ అయిపోయి వందలాది మంది బెడ్ మీద ఎక్కుతున్నారు, గవర్నమెంట్ పోయి ప్రశ్నించండి ఎందుకు ఇట్లా జరుగుతుందని చెప్పి. నిజంగా ఎవరైతే ముస్లింలు ఒకవేళ నిజంగా తప్పు చేస్తే ప్రశ్నించడానికి, అది ముస్లిం గానీ, క్రిస్టియన్ గానీ, హిందూ గానీ, ఎవరన్నా గానీ ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నాం. టోపీ పెట్టుకున్న ప్రతి ఒక్కరూ టెర్రరిస్ట్ లాగా చూడడం కరెక్ట్ కాదన్నది ఈరోజు నువ్వు నిదర్శనంగా నిలబడ్డావు. ఏంటంటే ఒక పేదోనికి అన్యాయం జరుగుతుందంటే పూర్తి యావత్ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలంతా ఈరోజు కదిలి వాళ్ళ గొంతు వినిపిస్తున్నారు. హలో హాయ్ నమస్తే, నేను మీ వేదాంత్. వెల్కమ్ టు వేదాంత్ మీడియా. గత కొన్ని రోజుల నుండి కోవాబానికి సంబంధించినటువంటి ఇష్యూ రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది. ఈరోజు ప్రస్తుతం మనం హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది. ఫైనల్గా వాళ్ళ లొకేషన్కి వచ్చాను. షేక్ షా వలి, జావేద్ వీళ్ళిద్దరు కూడా మన ముందే ఉన్నారు. అసలు ఏం జరిగింది? ఆ రోజు జర్నలిస్ట్ సో కాల్డ్ యాంకర్ బాలాజీ తను చేసినటువంటి వ్యవహారంపై ప్రజలంతా కూడా వ్యతిరేకిస్తాను. అసలు ఎందుకు అలా చేశాడు? పొద్దున లేచి వాడే పేస్ట్ నుండి రాత్రి పడుకునేటప్పుడు తినే డిన్నర్ వరకు ఎక్కడ లేదు కల్తీ. తప్పుని తప్పు అని చెప్పడం నేరం కాదు, కానీ అది చిన్నోడైనా పెద్దోడైనా ఎవడైనా సరే తప్పుని తప్పు అని చెప్పాలి. చిన్నోడి దగ్గరకు వచ్చి పేదోడి దగ్గరకు వచ్చి ఎట్లా ప్రశ్నిస్తామని కొంతమంది అంటా ఉంటే హిందూ ముస్లిం అని మత కల్లోహాలు సృష్టించడానికి ఇవన్నీ చేస్తున్నారు
అని ఇంకొంతమంది అంటున్నారు. ఈ రోజు మన ముందు తన కుటుంబం అంతా కూడా మన ముందున్నారు. ఒక్కసారి షేక్ షా వలి, జావేద్ వాళ్ళిద్దరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వేదాన్ మీడియాలో ఈ వీడియో రావాలి అని చెప్పి ఎంతో మంది డిమాండ్, మీ అందరి డిమాండ్ మేరకు హైదరాబాద్ నుండి రాత్రే ప్రయాణం మొదలుపెట్టి ఉదయానికి నేను ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి రావడం జరిగింది. నమస్తే అండి. నమస్తే. అయితే మీరు ఆ రోజు అక్కడికి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ గా ఫస్ట్ మీ దగ్గరికి వచ్చాడా, లేకపోతే మీకన్నా ముందు ఇంకెవరి దగ్గరికన్నా వెళ్ళి ఫస్ట్ అంటే ఆ బన్స్ అన్ని చినిగిపోయి ఉన్నాయి, అది మీ దగ్గరనేనా? ఏమన్నాడు రాగానే? ఎక్స్పెక్టెడ్ లేదు, మీరు ఎట్లా అమ్ముతున్నారు ఇలా అని చెప్తాను. జాతర 4 రోజులు అయిపోతుంది సార్ అంటే వెళ్ళాను. అది తింటే ఏమైనా అవుతుంది అది ఇది అని చెప్పాను. తర్వాత నీ దగ్గరకు వచ్చి లాస్ట్ రోజు నీ దగ్గరకు వచ్చి చుట్టూ 4 మంది ఉన్నారు సార్ వాళ్ళు. ఇంకా టెన్షన్ పడినా సార్ నేను. అదే సార్ రాగానే ఏమన్నాడు ఫస్ట్? ఆయన రాగానే నా పేరు అడిగినా సార్. నా పేరు వలి చెప్పినా సార్ నేను. చెప్తే ఆయన ఎక్స్పెక్ట్ డేట్ అడుగు సార్ బండికి. నేను చెప్పినా సార్ బండికి డేట్ ఏముండదు సార్, అది 3 రోజులు 4 రోజులు వ్యాపారం సార్ అది అని చెప్పాను సార్. నెక్స్ట్ ఆయన ఆధార్ కార్డు అడుగుతున్నా సార్. ఆయన ఆధార్ కార్డు తెచ్చుతా సార్, నేను మర్చిపోయినా సార్ ఏమంటున్నా అన్నా సార్ నేను. అదే సార్ ఆధార్ కార్డు చూపి అని అడిగినప్పుడు అవు సార్ నేను బరాబర్ ఇదే తెలుగు రాష్ట్రాలకు చెందినోన్ని అని చెప్పి గట్టిగా ఎందుకు చెప్పలేకపోయినారు? అంటే టెన్షన్ పడి నేను సార్ ఇంకా అందరూ వచ్చి మీద పడి దానికి ఇది లేదు మన పని ఏంది, నువ్వు పట్టుకున్నావు, నువ్వు ఫుడ్ ఆఫీస్కి ఫోన్ చేయి, నువ్వు ఫుడ్ ఆఫీస్కి ఫోన్ చేసి మమ్మల్ని పట్టి వాళ్ళు వచ్చి మాకు చెక్ చేస్తారు. వాళ్ళు బండి కల్తీ ఉందా ఖవా కల్తీ ఉందా అని. దాంట్లో కల్తీ ఏమైనా మంతు ఉంటే ఆ తర్వాత చరిత్ర మా మీద ఉంటాయి. నువ్వు లేనిపోయి నువ్వు వెళ్ళేసి మేము ఆడిపోలే సార్. ఇంకా ఆ సిస్టమ్ జాతర ఉంది, ఆడిపోలేక మేము యాడ ఇష్టమా జరిగిందే ఆడిపోయి అమ్ముతారు, యాడ జాతర జరిగిందే ఆడిపోయి అమ్ముతారు. ఏమి ప్రతి పల్లెలో ప్రతిరోజు తీసుకొని బండి మీద తీసుకొని పోయి అమ్ముకొని వస్తారు. ఇదేమో చెడిపోయేది కాదు, చేసేది కాదు. వాళ్ళు ఎక్స్పైర్ డేట్ అంటే యాదానికి ఉంది సార్ డేటు. చెప్పండి, ఇప్పుడు జిలేబీ ఉంది, ఎక్స్పైర్ డేట్ ఉందా? మైసూర్ పాక్ ఉంది, ఎక్స్పైర్ డేట్ ఉందా? మిక్చర్ ఉంది, ఎక్స్పైర్ డేట్ ఉందా? దానికల్లా లేవు కదా. దీన్ని అడగాల్సింది అవసరం. ఎక్స్పైర్ డేట్ అడగాలంటే కంపెనీ వాడు చేయాలి, అది ఫ్యాక్టరీ వాడు చేయాలి. ఫ్యాక్టరీ వాడు చేస్తే వీళ్ళు తీసుకొని పోతారు. వీళ్ళదేం తప్పు ఉంది? తీసుకొని పోయినాక ఇన్ని రోజులు లేదు, అది లేదు, ఇది లేదు అని ఏమన్నా మేము కల్తీ ఏం చేయడంలే. పాల కవ్వలో ఒరిజినల్ పాలు వేస్తున్నాం, 50 ప్యాకెట్లు కాదు. బరగొడ్డు పాలు 80 రూపాయలు లీటర్ పెట్టి తీసుకొని వచ్చి ఇచ్చేస్తున్నాం. ఏమి దాంట్లో ఏమి వేస్తాం? చక్కెర, ఏమి పాలు, రవ్వ కూడా ఏం దండిగా ఏమి వేయరు. 1 కేజీ అర్ధ కేజీ 25 లీటర్ల పాలకు గిట్టుబాటు కాబట్టి ఒరిజినల్ కవ్వ కూడా చేస్తారు దాంట్లోనే. దాంట్లో ఏమంటే అది 400 రూపాయలు కేజీ, 1 కేజీ వచ్చేసి 400. దాంట్లో ఏమేస్తారు? చక్కెర, పాలు, ఆ రెండే. దీంట్లో ఏమంటే మనకు గిట్టుబాటు ధర కావాలి కాబట్టి రవ్వ వేసుకుంటారు. ఇది చెడిపోయేది ఏం కాదు. ఏమి దీంట్లో చెడిపోతే ఇల్లు కూడా మేము కూడా తింటుంటాం, మా పిల్లలు తింటుంటారు, మేము కూడా కూర్చొని పెద్ద మనుషులను తింటుంటాం కాబట్టి చెడిపోయేది కాదు. వస్తాయి తీపి ఎక్కువ ఉంటుంది కాబట్టి అస్సలు చెడిపోదు. ఏమి అందువలన ఈయన నిలబెట్టి ఇది కాదు, నువ్వు పోలీసు వాళ్ళకి డబ్బులు ఇచ్చినవా, అవి ఇచ్చినవా అనాల్సింది అవసరం లేదు. ఇప్పుడు ఏడన్నా ఒక సాటన్నా రిమార్క్ వచ్చింటే ఫలానా సాట రిమార్క్ వచ్చింది అని బన్ను చీసినవు, పారదిగినవు, బాగానే ఉంది, నష్టపరిహారం ఓనర్లకు. ఏమి అది నష్టం ఎవరు కట్టియాలా? ఏమి ఏడన్నా ఒక సాటన్నా మాకు పట్టుకుని ఉంటే, ఏమి జాతరలో ఒక సాటన్నా పట్టుకుని ఉంటే, ఒక సాటన్నా ఇది అది అయితే అవలబ్బా అయింది అని నీకు. ఇప్పుడు ఇది ఎప్పుడు జరిగింది? ఆ జావేద్ మీ దగ్గర జరిగిందా? రోజే ఫస్ట్ ఎన్ని ప్యాకెట్స్ దింపేశారు? అట్లా దగ్గర 10 బాక్సులు దింపేసి అంటే బాక్సులు వచ్చేసి సుమారుగా ఉంటాయి. అయితే మీ తండ్రి మీరే కదా, వీళ్ళ ఫాదర్? వాళ్ళ ఫాదర్ ఈయన. మీరా? ఓకే. అయితే ఇది ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? ఇది కుల వృత్తి అంటే ముందు నుంచి కూడా? ఇలా నాయన జేజీ నాయన వాళ్ళ కాడ నుంచి 80 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాల నుంచి ఇదే వీళ్ళ వృత్తే అది. ఏమి ఇది లేకుంటే ఏరే పని చేసుకోరు వాళ్ళు. సన్న పిల్లల కాడ నుంచి కూడా బొగన తీసుకొని ఇతర చేతి మీద తీసుకొని పోతారు. కొన్ని బండ్లలో తీసుకొని పోతారు, ఆల్మీన్లో తీసుకొని, ఆటోలు తీసుకొని, ఏమి బోర్డు దగ్గర తీసుకొని పోతారు వాళ్ళు. ఇంతవరకు ఎక్కడా మాత్రం ఫాల్ట్ లేదు. ఏమి ఇదే ఫస్ట్ జరగడం ఇళ్ళకు. ఇక్కడ ఏరియాలో కోవపన్ అంటే ఫేమస్. ఎమ్మెల్యే ఉన్నారు, ఎమ్మెల్యే ఊర్లోనే అమ్ముతారు వాళ్ళు. ఏమి ఇంటి ముందర కూడా అమ్ముతారు. ఈ రోజు వరకు ఎవరు ప్రశ్నించలేదు, ఇంతవరకు ఎవ్వరు లేరు. ఇదే ఫస్ట్. ఇంతవరకు 40-50 సంవత్సరాల నుంచి కూడా ఇంతవరకు ఎవ్వరు కానీ అబ్జెక్షన్ లేదు. ఇదే ఫస్ట్ అబ్జెక్షన్. ఈ వీడియో మీరు ఫస్ట్ చూడంగానే మీరు ఏమనుకున్నారు? ఏమనుకున్నా, ఇదేంది ఇంత ఘోరంగా మాట్లాడుతున్నారు, ఈయన ఏందో ముస్లిమ్స్ మీనా పడేటట్టు, ఇది హిందూ ముస్లిం గలాట చేసినట్టు ఉంది ఈయన ఏమి అని చెప్పినాము. అనుకున్నాం మేము. ఎక్కడ లేదు కదా, ఇది ఏంది ఆయన అదే పనిగా మాట్లాడుకుంటా చేసుకుంటా, ఇది దీనికి ఎక్స్పైర్ డేట్ లేదు, దీనికి ఎక్స్పైర్ డేట్ ఉంది, ఉండాలా, ఆధార్ కార్డు ఉండాలా, అవేళ అవసరమే ఉంది సార్. అది అడిగినారు, చెప్పినారు. ఎందుకు అవసరం ఉందంటే రోహింగ్యా ముస్లింలు ఇక్కడికి వచ్చేసి
వాళ్ళు కొంచెం చెడు కార్యక్రమాలకు పాల్పడతా ఉన్నారు. అండ్ ఇప్పుడు మనం బయట చూసుకుంటే పండ్లు అమ్ముతున్నారు. ఆ పండ్ల మీద టాయిలెట్ పోయడాలు, అంటే ముఖ్యంగా ముస్లిమ్స్ ఈ విధంగా చేస్తున్నారని చెప్పి సోషల్ మీడియా ప్రచారం జరుగుతున్నది. ఆ ముస్లిం ఒక దగ్గరనేమో డైరెక్ట్ గా పండ్ల మీద టాయిలెట్ పోసి అట్లా పెడతారు, ఇంకో దగ్గరనేమో నోట్లో నుంచి ఉమ్ము తీసి దాని మీద రూస్తున్నారు. లేదు, ఈ వీడియోస్ ఉన్నాయి, ఇవి వైరల్ అవుతున్నాయి, ఈ వీడియోస్ వైరల్ అవుతున్నాయి. అయితే ఇందులో భాగంగా ఏం చేస్తున్నారు, ఓకే రోహింగ్యా ముస్లింలు అని ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళు మన దగ్గరకు వచ్చి హిందువుల మీద ముఖ్యంగా టార్గెట్ చేసి ఇవన్నీ చేస్తున్నారు అంటున్నా. అట్లా చేస్తున్నారని చెప్పేసి అందుకే మీ ఆధార్ కార్డు ఏంది, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు అని చెప్పి నేను ప్రశ్నించాను. వాస్తవానికి నువ్వు ధైర్యంగా నాది ఇదే రాష్ట్రము, ఇదే తెలుగు రాష్ట్రం, నేను కర్నూలు జిల్లా అని గట్టిగా మాట్లాడేది ఉండే, తప్పేం లేదు. ఈ కబాబాను తింటే పిల్లలు పుట్టరా? ఇప్పుడు ఈ ఊరికి కొత్త ఇప్పుడు సార్, ఈ ఊరికి కొత్త, ఈ ఊరు గట్టిగా మాట్లాడితే ఏం చేస్తారో ఏం లేదో అని ఒక టెన్షన్ వచ్చి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు తెలియని పేస్ కదా, ఇప్పుడు వీడికి వచ్చారు మీరే, ఇప్పుడు కొత్త పేస్ ఇది, మీరు ఏదన్నా మాట్లాడాలంటే కొంచెం జంకే మాట్లాడతారు ఏమి, అట్లా దాని వలన ఆడ మాట్లాడలేకపోయినాడు వాడు, అందులో వాడు వచ్చి కొంచెం మెతక మంచి. ఇప్పుడు మా కాడ కూడా ఎవరితో ఏం గట్టిగా మాట్లాడడం కానీ చేయడం కానీ ఏమి మాయంపడి కానీ తిరగడం కానీ ఎక్కువ లేవాడు, పూరా మెతక, వాడు కూడా మెతకనే. ఇప్పుడు మాలాంటి వాళ్ళం అయితే కానీ కట్టిగా మాట్లాడతాం కఠినంగా. ఇది ఎందుకు సార్, ఇప్పుడు దీంట్లో ఏముంది, పోదాం పండి ఆడిపోదామో, మీ ఇష్టం వచ్చిన కాడికి పోదాము, దీంట్లో ఏమైనా ఫాల్ట్ ఉంటే దానికి నేను బాధ్యతని అని చెప్పగలుగుతాము. వీళ్ళు ఏం చెప్తారు, భయపడేతోళ్ళు చెప్పలేరు, దాంట్లో భయం ఉండకూడదు మాట్లాడాలన్నా కానీ. ఏ ల్యాబ్కైనా కానీ పంపించుకొని చూడండి, మీరు ఏమన్నా ఫాల్ట్ ఉంటే వచ్చి పట్టుకోండి అట్లా. ఇంకొకటి వాళ్ళు ఏమంటారు అంటే ఈ కబాబ్ తింటే పిల్లలు పుట్టరు, కబాబ్ తింటే పిల్లలు పుట్టారంట. అమ్మా అక్క, నువ్వు చెప్పినా కదా అక్క, నీ కాడ ఏమైనా ప్రూఫ్ ఉందా, నీ కాడ ఏమైనా ప్రూఫ్ ఉంది చూపించు. నువ్వు నీకేం డాక్టర్ చెప్పినాడా నీకు పిల్లలు పుట్టరేది కబాబ్ తింటే అని, లేదా నీకేమైనా గవర్నమెంట్ చెప్పిందా? నువ్వు లేనిపోని విశేషాలు చేయగక్క, నువ్వు ఆధారం చూపించి మాట్లాడే వెళ్ళా, నువ్వు పిల్లలు పుట్టరు అవి చేయరు అని. నీ బాడీలో ఏమైనా ఇప్పుడు ప్రజలు నీ ఏమంటున్నారు, బాడీలో హెల్త్ ఏమైనా ప్రాబ్లం ఉంటే డాక్టర్ కాడికి పోక, నువ్వు డాక్టర్ కాడికి పోయి చూపించుకోపో, డాక్టర్ చెప్తాడు నీకేమైనా రోగం ఉంటే నీకు. ఇక్కడ ఏరియాలో కోవాబన్ ఫేమస్ కదా, కోవాబన్ తిన్న తర్వాత ఫుడ్ పాయిజన్ అవ్వడం కానీ, మోషన్స్ అవ్వడం కానీ, లేకపోతే ఇంకేమైనా జరగడం కానీ ఎప్పుడైనా 40 సంవత్సరాల చరిత్రనే ఉంది కదా అమ్ముకుంటా, ఎవరైనా వచ్చి చెప్పిర్రా? ఎవరు చెప్పలేదు కూడా, ఇంతవరకు చెప్పలేదు సార్ ఎవ్వరు, కానీ ఇంతవరకు అసమటి మాట లేదు, అసమటి పదము లేదు, ఆ మాట అనే వాళ్ళు చెప్పలే ఎవరు. ఏమి అందరు తింటున్నారు చేస్తున్నారు ప్రతి వాళ్ళు, ఇదే ఫస్ట్ ఆయననే అడగడం, ఇంకా ఇంతవరకు ఎవ్వరు అడగలేదు, ఎవ్వరు చేయలేదు. ఈ 4 జిల్లాలు ఉన్నాయి, రాయలసీమ జిల్లాలు, చిత్తూరు జిల్లా, అనంతపురం జిల్లా, కర్నూలు జిల్లా, కడప జిల్లా. ఈ 4 జిల్లాల్లో మేము ఖవాబన్ నమ్ముతాం. ఎక్కడే కానీ మా ఖవాబన్ గురించి రిమార్క్ వచ్చిందా అని అడగండి. ఇక్కడే కాదు, రాష్ట్రాలు దాటినాం మేము, వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం, రాజమండ్రి, అన్ని చోట్ల మేము ఖవాబన్ నమ్మినాం. ఇంతవరకు మాకు ఏ ప్రాబ్లం రాలేదు. మొదటిసారి మేడారం జాతరలో ఎవరో కొంతమంది చేరుకొని ఇతనికి నోరు తిరగదు, తెలుగు సరిగ్గా మాట్లాడడానికి రాదు, ఇతనికి రౌండప్ చేసి ఇతనికి గాబరా పెట్టి ఇతనికి టెన్షన్ పెట్టి ఇతని వస్తువులు ఏదైతే ఉన్నాయో అన్ని కింద పరేసి ఇతనికి చాలా అవమానం పరిచినారు. ఎంత నష్టపోయారండి ఆ రోజు మీరు? 1 lakh లాస్ అయ్యారా? అంటే ఈ మేడారం జాతరకి ఎన్ని సంవత్సరాల నుంచి పోతున్నారు మీరు? నేను ఫస్ట్ టైం సార్. దీనికన్నా ముందే ఎవరు వెళ్ళేవారు మీ దగ్గర నుంచి? వాళ్ళకి ఏమైనా ఇష్యూ జరిగిందా? శ్రీశైలంలో కూడా అమ్ముతున్నాం మేము. ఎక్కడ జాతరలు, ఈ జాతరలనే కాదు, మా జమాత్ ఇస్తమాలు పెద్ద ఇస్తమాలు జరుగుతాయి. మన కడప ఇస్తమా కూడా జరిగింది, పెద్ద ఇస్తమా, అక్కడ కూడా పోయినారు మా వాళ్ళు, అక్కడ కూడా అమ్మినారు, ఏ రిమార్క్ రాలేదు. ఇప్పుడు ఫస్ట్ టైం తెలంగాణలో ఎవరెవరో ఎంతో మంది, ఇప్పుడు ఏదో చెప్తున్నాం ఆమె ఒక లేడీస్ కొత్తగా పిల్లలు పుట్టట్లేదని, నీ భర్త కాడ ప్రాబ్లం ఉందో నీ కాడ ప్రాబ్లం ఉందో ఫస్ట్ చెక్ చేయించుకో. ఖవాబన్తో ఏం చెక్ చేయించావు నువ్వు? దా తిందాం రా, 10 మంది తినిపించినారు, ఇక్కడ ఎంతమంది తిన్నారు. ఎన్ని కుటుంబాలు ఉన్నాయండి ఈ కోవాబన్ వ్యాపారం మీద? కుటుంబాలు వచ్చేసి 20 కుటుంబాలు ఉన్నాయి సార్ ఈ ఏరియాలో. రాజనగర్ ఏరియాలో 20 కుటుంబాలు ఖవాబన్ మీద బతికులు ఉన్నారు. ఆత్మకూరులో ఉన్నారు, నంద్యాలలో ఉన్నారు. అంటే మెయిన్ పునాది ఇక్కడ కడపలో ఉన్నారు. కర్నూలు జిల్లాలో వెలుగోడు తాలూకాలో ఫేమస్ ఖవాబన్ ఇక్కడ పునాది. ఇక్కడ నుంచి నేర్చుకున్న వాళ్ళు ఆత్మకూరులో ఉన్నారు, నంద్యాలలో ఉన్నారు. ఈ దీని మీద కొన్ని కూడా ఉన్నారు, 100 కుటుంబాలు బతుకుతున్నాయి దీని మీద, ఈ ఖవాబన్ మీద. అయితే ఇప్పుడు వాళ్ళు వేస్తున్న క్వశ్చన్ ఒకటి అడుగుతా. ఇప్పుడు ఒక బన్ను ఫ్రిడ్జ్ లో పెడితే 5 రోజులు ఉంటది, లేదు ఇంట్లో
నీడకు వాతావరణం ఎండ తగలకుండా పెడితేనేమో ఒక 3 రోజులు ఉంటదేమో, లేదు ఇంకా ఇట్లా ఎండలో పెడితే 1 రోజు 2 రోజులు మాత్రమే ఉంటది. మరి నా కర్నూలు నుంచి ఆడికి 5 రోజులు అయింది వచ్చి, అదే 5 రోజుల నుంచి బన్ అమ్మిండు. ఆ బన్నులో ఒక ఏమంటారు బ్యాక్టీరియా కూడా ఫామ్ అయినట్టు, ప్యాకింగ్ లో వారం పచ్చి- రోజులు ఉంటుంది సార్. పచ్చిగా అయినట్టు అని చెప్పి చెప్తా ఉన్నారు. ప్యాకింగ్ లో వారం రోజులు ఉంటుంది. బన్ అనేటివి ఈ కవ బన్ కి సంబంధించి సపరేట్ గా చేస్తారు మాకు, సపరేట్ గా ఇక వారం రోజులు కంపల్సరీగా నిలబడతాయి టాక్. వారం తర్వాత మీరు చెప్పినట్టే దానికి గట్టిగా అయిపోవడము గట్టిగా అయిపోవడం అలాంటివి అవుతాయి. అలాంటివి అయితే మేమే అమ్మం, పారేస్తాం. అంతవరకు ఉండదు మా సరుకు ఉండదు, అంతవరకు ముందరనే అయిపోతుంది. ఎందుకంటే మాకు తెలుసు టార్గెట్. ఇప్పుడు ఒక 100 మంది కోవా ఎన్ని రోజులు ఉంటది మీరు తయారు చేసి? కంపల్సరీగా ఒరిజినల్ కవర్ చేస్తే 4 రోజులు ఉంటుంది సార్, 4 రోజులు. లేదు ఇప్పుడు రవ్వ కలుపుతున్నాం, ఈ మధ్యలో కలుపుతున్నాం, అది కూడా రవ్వ. ఆ రవ్వ కలిపిన కవ వారం 10 రోజులు. ఇప్పుడు మీరు తీసుకెళ్లారు కదా, రాత్రి దాన్ని ఎక్కడ స్టోర్ చేస్తారు? ఇప్పుడు మీరు మేడారంలో ఎక్కడ పడుకున్నారు? బండి మీద పడుకున్నాం సార్ మేము. హాల్మిల్ లో ఉంటది. అదే ఏడ పడుకుంటారు? బండి మీద పడుకున్నాం సార్ మేము. బండి మీదే పడుకున్నాం 5 బాక్సులు రోజులు. దించి మేము ఇట్లా బండి మీద పడుకుంటాం సార్ మేము. బండి అదే చిన్న బండి మీదే పండుకున్నాం. అవును సార్. ఇప్పుడు మరి పైన ఒక మూత మూస్తున్నావు కదా, అది ఎక్కడైనా కొంచెం గ్యాప్ వచ్చిన అలా దోమలు ఈగలు పోతాయి కదా, లే పో సార్. ఎట్లా ప్యాక్ చేస్తున్నారు? ప్యాకింగ్ మూత బట్టతో వేసి బట్టతో ప్యాకింగ్ బట్టతో చేస్తారు. ప్యాక్ చేస్తాం. మూత వేసి బట్ట పెట్టి బట్టతో ప్యాకింగ్ చేస్తారు. సో ప్యాక్ చేసి 5 రోజులు అట్లనే అమ్ముకున్నాం. ఇప్పుడు ఆ రోజు లొల్లి అయింది, 5వ రోజు. అవును సార్. ఇక ఆ లొల్లి కాగానే వచ్చేసినావా తిరిగి? ఆ రోజు వచ్చినా సార్ మేము. ఇక ఆ రోజే తిరిగి వచ్చేసినావు, ఏం మాట్లాడలేవు. ఇక లే సార్. ఇంటికి వచ్చి చెప్పినావా ఇట్లా లొల్లి అయిందాడా అని చెప్పినావా? వీళ్ళు రాకపోతే మామూలు వీడియోలో మామూలు సెల్లులలో వచ్చేసినాయి కదా సార్. వీళ్ళు రాకముందే రాకముందే అంతటా వాళ్ళు అక్కడ ఉండగానే ఇక్కడ స్టార్టింగ్ ఏమి ప్రతి సెల్లులో వచ్చింది కదా, అది చూసినారు అందరూ. ఇంకా వాళ్ళు వెళ్ళి వచ్చినారు నిలబడకుండా. మామూలుగా శ్రీశైలం పోయేది సార్ వీళ్ళు. శ్రీశైలం పోయేది ఏమంటే ఇప్పుడు ఈ అవమానం జరిగింది కదా, అవమానం జరిగింది కాబట్టి ఇంక ఎవరు పోలే 5 రోజులు ఆడికి బయటికి వెళ్ళకుండా కూర్చున్నారు వీళ్ళు. ఏవైతే వీడియోలు చూసి ఇగో ముస్లిమ్స్ ఇట్లా చేస్తున్నారు, ఇగో ముస్లిం వ్యాపారులు ఇట్లా చేస్తున్నారు, హిందువుల మీద టార్గెట్ చేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు కదా, ఆ ముస్లిమ్స్ లకు మీకు సంబంధమే లేదు. మీకు హిందూ ముస్లిం అనే భేదాలే లేవు. ముస్లిం భాయ్ భాయ్ లెక్కనే ఉంటాం మేము ఎప్పుడు కూడా. ఏడ గల్లీలో పోతాం, తెలుగు వాళ్ళ గల్లీలో పోతాం, సాయిబుల గల్లీలో పోతాం, అమ్ముతుంటారు. హిందూ ముస్లిం మా ఇక్కడ ఈ ఏరియాలో హిందూ ముస్లిం భాయ్ భాయ్ లెక్కనే ఉంటాం. సరే, అట్లా తప్పులు చేసే ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఏవైతే కూరగాయలను ఖచ్చితంగా మేము దాన్ని ఖండిస్తాం. అలాంటి ముస్లిమ్స్ ఎవరైనా ఉంటే మేము అతనికి దూరంగానే ఉంటాం. అతడు మాకు సంబంధం లేదు. ముస్లిమ్స్ అయినా కానీ మాకు సంబంధం లేదు. మేము ఇక్కడ ఉన్న రోజులు హిందూ ముస్లిం భాయ్ భాయ్ లెక్కనే ఉంటాం. ఇది పక్క. ఇలాంటివి ఛానళ్ళు ఉన్నాయి కదా, కొన్ని ఛానళ్ళు వైరల్ చేసే ఛానళ్ళు, దాన్ని దయచేసి గవర్నమెంట్ ప్రభుత్వం దాన్ని బ్యాన్ చేయాలి. ఎవరైతే టార్గెట్ చేసి ముస్లింకి హిందూకి ఇలా పెట్టాలనుకుంటున్నారో అలాంటి మీడియాలు బ్యాన్ చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు యాంకర్ బాలాజీకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎవరైతే వ్యక్తి నాకు వచ్చి ప్రశ్నించారు కదా, ఆయనకి ఏం నువ్వు మాట్లాడు కదా, ఏం మాట్లాడాలనుకుంటున్నావు చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావు? ఇప్పుడు ఒకవేళ నిజంగా నష్టపరిహారం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను సార్. అదే సార్. ఇప్పుడు నిన్ను వచ్చి నీ ఆధార్ కార్డు అడిగి నిన్ను మొత్తం ఇదంతా చేసింది కదా, నువ్వు ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు అంటున్నావు. పెద్ద పెద్ద హోటల్ వాళ్ళు అడగాల సార్, మీరు చిన్న చిన్న వ్యాపార వాళ్ళకి అడుగు సార్. మీరు చికెన్ కి అయినా బిర్యానీకి అయినా అడగల సార్ వాళ్ళు, మీరు మామూలు అడగదు సార్. మీరు మాట్లాడలేకపోతున్నాడు. యాక్చువల్ గా ఆయన చాలా కామ్ ఉన్న వ్యక్తి అనుకుంటా, ఎక్కువ హుషారు లేడు. ఇప్పుడు ఇప్పటి వరకు ఎవరెవరు వచ్చి కలిసారు నిన్ను? చాలా మంది వచ్చాను సార్ నాకు కలిసి. డబ్బులు వచ్చి ఇస్తున్నారా మీకు? కొంతమంది ఇస్తారు, కొంతమంది డబ్బులు కూడా ఇస్తున్నారు కదా. ఇస్తున్నారు సార్. అయితే ఈ రోజు నాగబాబు గారి దగ్గరికి పిలుస్తున్నారు అని చెప్పేదో వింటున్నాం, ఎంతవరకు నిజం? వెళ్తున్నారా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి తరపు నుంచి కానీ నాగబాబు తరపు నుంచి కానీ మీకు ఏమన్నా ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ వచ్చిందా? రండి కలవండి అని. వచ్చాను సార్. అంతే, ఇక దానికి మించి ఎవరు రాలేదు సార్. గవర్నమెంట్ కి ఒకటి కూడా సార్ మాకు ఏమైనా హాయి అని చెప్తున్నాను సార్. ప్రభుత్వం మాకు ఏమైనా ప్రభుత్వం మాకు क्या तो काम करना हो, मैं बोलता हूँ सर, मैं सबको गरीब आदमी सर, हमें देखो सर हमाకు. సో మీరు చెప్పండి, ఇప్పుడు ఈ 40 సంవత్సరాల జర్నీలా ఈ కోవా బన్ తయారు చేసే విధానం ఇదంతా జర్నీలా ఇప్పటివరకు మీకు ఎప్పుడు కూడా ఇట్లాంటి ప్రాబ్లం రాలేదు? మా ఇస్తమా, మా ఉరుసు, మా మోరము, పీర్ల పండుగది ఏడైనా తిరణాల జతరా ఉంటే మేము పాల కవ్వ బన్ను తీసుకుపోతాము. అంతేగాని అక్కడ జరిగినందుకు మేడారం జాతరలో మాకు పట్టుకున్నారు. మీ ఆధార్ కార్డ్ ఏమి ఐరన్ ఎక్కడి నుంచి వచ్చినారు మీరు, అది ఇది లేనిపోయింది ఆ సార్ చెప్పినాడు మాకు. మా సరుకు అంతా కింద పారేసి బళ్ళు కూడా ఇట్లా తిప్పి వేసినారు. ఆ రోజే మధ్యాహ్నం మా పిల్లలు ఆ టైంలో రాత్రి వచ్చినాం భయపడి. ఆయన చూపిస్తున్నటువంటి ఒక బన్నులో పురుగు కనబడతా ఉంది, అది పురుగేనా? పురుగు లేదు సార్, పురుగు లేదు. పురుగు ఎట్లా ఉంటది? నల్లగా ఒకటి కనబడుతుంది దాని మీద. బట్టీలు వేస్తే
బట్టీలో వేస్తే నల్లగా ఎట్ట అవుతుంది, అది కింద అవుతుంది. మనిషికి పుట్టుమచ్చలు ఉంటాయి కదా. మరి అడుగు మీరు చూసిరా ఆ పురుగులాగా ఏదో చూపిస్తున్నాడు కదా, చూసిరా? అది మనం కళాయిలో ఉడుకుతుంటాం కదా, కింద తగిలింటది. అది టైం వచ్చింది. అది దానిలో పురుగులు గిరుగులు క్వశ్చన్ ఉండదు సార్. 90%, 100% పురుగులు గిరుగులు పడిగే క్వశ్చనే లేదు. ఇప్పుడు నీ దగ్గరకు వచ్చిన బండ్లల్లా అవి తినడం వల్ల ఎవరికన్నా ఏమన్నా అయిందని చెప్పి ఆయన కంప్లైంట్ చేసి వచ్చిండా, ఆయననే చూసుకుంటూ వచ్చిండా? నేను ఆయన వచ్చినా సార్, ఎవరు కంప్లీట్ చేస్తారు? ఆయన వచ్చినా సార్. కంప్లైంట్ అనేది నాకు తినేవాళ్ళు ఎవరు ఏమన్నా సార్ నాకు. ప్రతి ఒక్కరు బాగుంది బాగుంది అని అడుగుతాం సార్. అదే సార్. సమ్మక్క సారక్క జాతరలో ఒక రోజు ఎంత వ్యాపారం జరిగింది అంటే ఒకసారి 3,000, ఒకసారి 4,000 అమ్ముతాం సార్. మేము 2,000 కూడా అమ్మినాం సార్ ఒకసారి మేము వ్యాపారంగా సార్. రాత్రి ఏ టైం వరకు మేల్కుంటావాడా? నేను 11 సార్, 12, 11. ఏడ పడుకుంటావు? ప్లేస్ ఎక్కడ తీసుకుంటావు? ఏడైనా తీసుకుంటా సార్ మేము. రోడ్డు మీద ఉంటుంది సార్ పక్కన, అక్కడ పడుకుంటా సార్ మేము. సో ఇప్పుడు పక్కన ఒక లేడీ వచ్చి క్వశ్చన్ చేసింది కదా, ఆమె పబ్లికా యాంకరా? పబ్లిక్ సార్. ఆమె యాంకర్ కాదు. ఆమె యాంకర్ కాదా సార్? పక్కన ఏమే ఉంటా సార్. ఆమె తిన్నదా బన్ను? తెలియదు సార్. ఆమె డైరెక్ట్ గా వచ్చి క్వశ్చన్ చేసింది అంతే. నిన్ను కట్టేస్తామని ఒకరు అంటున్నారు, పోలీస్ అని ఒకరు అంటున్నారు, అవన్నీ పడేయాలని ఒకరు అంటున్నారు. మరి ఆ టైంలో కొంచెం గట్టిగా నేను ఏం తప్పు చేసినా ఇవన్నీ చేస్తున్నాను ఒక మాట అంటే నేను భయపడినా సార్. చుట్టుముడి ఉన్నారా సార్ అందరు సార్, నేను కొంచెం భయపడినా సార్. అందులో కొత్త నువ్వైతే తింటా అంటే అప్పుడప్పుడు తింటా అంటే తిని చూపించినాడు. 2 సార్లు తిన్నట్టు? 2 సార్లు తిన్నా సార్. ఫస్ట్ ఒకసారి తింటే ఒకటి కాదంటే మళ్ళీ ఇంకోటి కూడా తిన్నావు? తిన్నా సార్. తిన్నా సార్. ఇప్పుడు ఒకవేళ కోవా బన్ వల్ల ఇట్లా ఈ విధంగా నష్టం జరుగుతున్నది, లేకపోతే దీంట్లో ల్యాబ్కి పంపించో ఇంకోటి చేసో ఫుడ్ సేఫ్టీ అథారిటీస్ వాళ్ళు ఎవరైనా వచ్చి ఆఫీసర్స్ వచ్చి లేదు దీనివల్ల నిజంగానే ఏమన్నా ఫుడ్ పాయిజన్ అవుతుందంటే మీరు బంద్ చేసుకోనికి రెడీగానే ఉన్నారు? బంద్ చేస్తాం సార్ మేము. దానివల్ల ప్రజలకు అన్యాయం జరుగుతుందంటే పెట్టే పరిస్థితిలో మీరు లేదు సార్. కానీ ఎక్కడ అన్యాయం జరగక ముందే నువ్వు రోహింగ్యా ముస్లింలు అని ఆధార్ కార్డు చూపి నువ్వు ఎక్కడోనివి అని అనడం మాత్రం తప్పు అనేది మీ ఉద్దేశం. అదేనా మీ ఉద్దేశం? సో ప్రజలారా, ఇప్పుడు మీకు కనిపిస్తున్నటువంటి షేక్ షా వలీ జావేద్ ఈ రోజు 2 తెలుగు రాష్ట్రాలలో ప్రతి కడపలో ఈ వ్యక్తి ఎవరో తెలుసు. ఎట్లా తెలిసిండు అని అంటే, మేడారం జాతరలో ఒక సోకాల్డ్ యాంకర్ తనకొచ్చే ఒక క్వశ్చన్ ని రేజ్ చేసినందుకు. నేనేం అడుగుతున్నా అంటే, ఆ బన్ను వల్ల కానీ ఆ కోవా వల్ల కానీ ఏమన్నా నష్టం జరిగితే, ప్రజలకు ఏదన్నా ఆరోగ్య సమస్య వస్తే దీన్ని ఇక్కడికే ఆపేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరూ కోవా బన్ వ్యాపారం చేసుకొని బ్రతికేటోళ్ళు, వీళ్ళందరూ కూడా దానికి సిద్ధంగా ఉన్నారు. కానీ అది ఎంతవరకు నిజమో తెలియదు, దానివల్ల ఎంత ఆరోగ్య పరిస్థితులు ఉన్నాయో తెలియదు. అసలు నిజంగా దాంట్లో ఏమన్నా బ్యాక్టీరియా ఫంగస్ ఉందా అని నిర్ధారించడానికి నువ్వెవరు అని వీళ్ళ ప్రశ్న. ఒకవేళ నిజంగా అందులో ఏమీ లేకపోతే హిందూ ముస్లిం అనే ఒక మత కల్లోహాలు సృష్టించడానికి ఆ పదాన్ని వాడి నీ ఆధార్ కార్డు చూపి అని గట్టిగా బెదిరించడానికి నువ్వెవరు అన్నది వాళ్ళ యొక్క ఆలోచన. ఈ రోజు ఫుడ్ అండ్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఆఫీసర్ ఎవరన్నా వచ్చి అది ఆఫీసర్ గనక అదే ప్రశ్న వేసుంటే వాళ్ళు మర్యాదగా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంటుండే. ఈరోజు ఏ రెస్టారెంట్ లో కిచెన్ లో బ్యాక్టీరియా ఫామ్ కాకుండా ప్లేట్ బిర్యానీ మీ వరకు వస్తుంది చెప్పండి? ఎంతో మంది రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి ఫుడ్ కు సంబంధించిన వ్యాపారాలు ఎన్నున్నాయి 2 తెలుగు రాష్ట్రాలల్లో. మరి ఎంత మందిని వెళ్ళి మనం ప్రశ్నిస్తున్నాం? ఇంటికి పొద్దుగాలు వచ్చే పేస్ట్ నుంచి రాత్రి పడుకునేటప్పుడు తినే డిన్నర్ వరకు ఎక్కడ లేదు కల్తీ. మరి తప్పు చేసిన వాడు ఖచ్చితంగా నేరం చేస్తే నేరమే, కాదంటలేను, అది పెద్దోడైనా చిన్నోడైనా. కానీ మీ గొంతు కేవలం పేదోళ్ళ మీదనే పడుతుంది అంటే మాత్రం ఊరుకునేది లేదు. నిజంగా మీకు ప్రశ్నించే తత్వం ఉండి నిజంగా ప్రశ్నించే దమ్ముంటే వాడు పెద్దోడైనా చిన్నోడైనా ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నించాలి. నిజంగా ఒకవేళ నీకు కోవా బన్ను మీద నిజంగా ఏదైనా అనుమానం ఉండి దీనివల్ల ఆరోగ్య సమస్యలు ఉన్నాయంటే ఫుడ్ అండ్ సేఫ్టీ వాళ్ళకు కంప్లైంట్ ఇచ్చి ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ ఫాలో అయ్యి తర్వాత నిజంగా దానివల్ల ఏమైనా నష్టం జరుగుతుందంటే వీళ్ళందరూ కూడా శిక్ష అర్హులే అవుతారు. వీళ్ళందరూ కూడా దానికి సిద్ధంగా ఉన్నారు. వ్యాపారాన్ని వదిలేస్తామంటున్నారు. వాళ్ళు పొద్దున్న నుంచి వ్యాపారం చేస్తేనే వాళ్ళ ఇంట్లో పూటలు గడుస్తాయి, దాన్ని కూడా వదిలేయడానికి సిద్ధంగా ఉన్నారు వీళ్ళు. కానీ మీరు ఎవరో రోహింగ్యా ముస్లింల వల్ల టోపీ పెట్టుకున్న ప్రతి ఒక్కరూ టెర్రరిస్ట్ లాగా చూడడం కరెక్ట్ కాదన్నది వీళ్ళ యొక్క చాలా స్పష్టమైన ఆలోచన. టోపీ పెట్టుకున్న ప్రతి ఒక్కడు టెర్రరిస్ట్ అని మీరు చూస్తే ఈ రోజు మనం ఇప్పుడున్న పరిస్థితులలో
మనమే కొట్టుకసావాలి. వాళ్ళ నోట్ల నుంచి జై శ్రీరామ్ అనడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు వ్యాపారం చేస్తున్నప్పుడు ఈయన హిందువా, ముస్లిమా, క్రిస్టియనా అని చెప్పి అమ్మట్లేదు. ఈ రోజు ఈయన దగ్గరకు వచ్చి 10 రూపాయలకు ఒక బన్ను, అందులో కోవా పెట్టి ఇవ్వగలుగుతున్నాడు. 10 రూపాయలు, మరి 10 రూపాయల కోవా వస్తుందని ప్రశ్నించేటోళ్ళకి అడుగుతున్నా, నువ్వు వాడే మీ ఇంట్లో నూనె ఉందా? ఆ నూనె, 1 లీటర్ నూనె ఆ కాస్ట్కి వస్తుందా? ఎన్ని కిలోల పల్లీలు నుండి అంత నూనె రావాలి? మరి అక్కడ ఎందుకు ప్రశ్నించట్లేదు? ఎందుకు? వాళ్ళ కంపెనీలు పెద్దయి, వాళ్ళ వెనక ఆస్తులు ఉన్నాయి, వాళ్ళ వెనక అంతస్తులు ఉన్నాయి, వాళ్ళ వెనక రాజకీయ నాయకులు ఉన్నారని భయపడుతున్నారా? వీళ్ళ వెనక ఎవ్వరు లేరని చెప్పి వీళ్ళకి డైరెక్ట్ గా వచ్చి ప్రశ్నించగలుగుతున్నారా? నేను మీకు చెప్పేది ఒక్కటే, నిన్ను ఎవరన్నా వచ్చి అట్లా అడిగినప్పుడు ధైర్యంగా మాట్లాడడానికి ధైర్యం రావాలి. అయినా మైకు పట్టుకొని నీ ముందుకు వచ్చి నిలబడి మాట్లాడే హక్కు ఆయనకి ఎంత ఉందో, ఇక్కడ బ్రతికేటోన్ లాగా నీకు కూడా అంతే హక్కు ఉంది సమాధానం ఇచ్చేది. తప్పు చేస్తే భయపడాలి, తప్పు చేస్తే తలదించుకోవాలి. అప్పటికి కూడా తిని చూపించినావు. ఇప్పుడు ఇంకొంతమంది ఏం మాట్లాడుతున్నారంటే, రోడ్డు పైన పెట్టుకునే స్ట్రీట్ ఫుడ్ ఏదైతే ఉంటుందో దానికి కూడా ఖచ్చితంగా పర్మిషన్ ఉండాలంటున్నారు. అరే వీళ్ళు చిన్న వ్యాపారస్తులండి, వీళ్ళకు పర్మిషన్లు తీసుకోవాలి. ఆ పర్మిషన్లు ఎట్లా తీసుకోవాలో కూడా తెలియదు. మరి వాళ్ళను గైడ్ చేసే ఆఫీసర్లు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ముందుకు రావాలి, వాళ్ళకు గైడ్ చేయాలి. వాళ్ళకు గైడ్ చేస్తే వాళ్ళు ఓకే ఇక్కడికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని ఆ ఫుడ్ అండ్ సేఫ్టీకి సంబంధించినటువంటి పర్మిషన్ లెటర్ ముందు పెట్టుకొని ఆటో ముందు అతికించుకొని అమ్ముకుంటారు. ప్రతిదీ ప్రొసీజరే ఫాలో కావాలంటే మరి ఇట్లాంటి పేదలు ఎట్లా బతకాలి? వాళ్ళ జ్ఞానం ఇవ్వండి, వచ్చి మరి ఆఫీసర్లు వచ్చి గైడ్ చేయండి వాళ్ళకి. మీరు ఒక వ్యాపారం పెడుతున్నారంటే ఇగో ఇది చేయాలి, ఇది ప్రొసీజర్, ఆటో మీద స్టిక్కర్ అతకబెట్టుకోవాలి, ఇవన్నీ చెప్తే వాళ్ళు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ పేదోళ్లకు చదువుకోలేక ఏం లేక పూట గడవనీకే, పొట్ట నింపుకోనీకే రెక్కలాడితే గానీ డొక్కలాడని పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆ పాలు కవర్సి డైరెక్ట్ ఒరిజినల్ మిల్క్ అవి పెద్ద కళ్ళు షాపులల్లా అడ్డమైన మందులు కలిపి ప్రజలు పిచ్చోళ్ళు అయిపోతున్నారు, మెంటల్ ఎక్కిపోతున్నారు. కళ్ళు దాగి వాళ్ళని పోయి ప్రశ్నించుండి. మందు దాగి లివర్లు ఖరాబ్ అయిపోతున్నాయి, పోయి గవర్నమెంట్ ని ప్రశ్నించుండి. పెద్ద హోటళ్లల్లా ఫుడ్ పాయిజన్లు అయిపోయి ఎంతో మంది చచ్చిపోతున్నారు, వాళ్ళని పోయి ప్రశ్నించుండి. గవర్నమెంట్ కాలేజ్ స్కూళ్ళల్లా పిల్లలు ఫుడ్ పాయిజన్ అయిపోయి 100 మంది బెడ్ మీద ఎక్కుతున్నారు. గవర్నమెంట్ పోయి ప్రశ్నించుండి ఎందుకు ఇట్లా జరుగుతుందని చెప్పి. అక్కడ లేవనెత్తని గొంతు ఇక్కడ మాత్రమే లేవనెత్తితే బరాబర్ అది తప్పుని తప్పే అని చెప్తాం, ఒప్పుని ఒప్పే అని చెప్తాం. లేవనెత్తాల్సిన గొంతు ప్రతి అన్యాయం జరిగిన దగ్గర లేవనెత్తాలి. కేవలం పేదోళ్ళ మీద మాత్రమే మేము యాజమషి చూపిస్తామంటే మాత్రం ఎవరిలో ఊరుకోవడానికి సిద్ధంగా లేరు. ఈరోజు నువ్వు నిదర్శనంగా నిలబడ్డావు. ఏంటంటే ఒక పేదోనికి అన్యాయం జరుగుతుందంటే పూర్తి యావత్ 2 తెలుగు రాష్ట్రాల ప్రజలంతా ఈరోజు కదిలి వాళ్ళ గొంతు వినిపిస్తున్నారు. ఒక పేదోడికి ఏదైనా అన్యాయం జరిగింది, ఒక పేదోని మీద అందరు కలిసి మీద పడుతున్నారంటే ఆ పేదోని పక్షాన నిలబడడానికి, పేదోనికి మద్దతు ఇవ్వడానికి యావత్ 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ముంగట నిలబడడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి నువ్వే నిదర్శనం. సో భారత్ మాతాకి జై. దయచేసి మత కల్లోహాలు సృష్టించకండి. నిజంగా ఎవరైతే ముస్లింలు ఒకవేళ నిజంగా తప్పు చేస్తే ప్రశ్నించడానికి, అది ముస్లిం కానీ, క్రిస్టియన్ కానీ, హిందూ కానీ ఎవరన్నా కానీ ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నాం. బయట వ్యాపారం చేస్తూ ఇంకేదైనా తప్పులు చేస్తే ప్రశ్నించడానికి సిద్ధంగానే ఉన్నాం. కానీ ఒక్కడు చేసిన తప్పుకి అందరి మీద రుద్దడం కరెక్ట్ కాదు, అది చాలా స్పష్టంగా చెప్తున్నాం. భారత్ మాతాకి జై హింద్.